హరే కృష్ణ అండి. నేను మీ ప్రతిమ. అందరికీ నమస్కారము. నేను ఈరోజు మనలో చాలామందికి తెలియని విషయాలు, నాకు తెలిసిన కొన్ని విషయాలు, అలాగే పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకున్న విషయాలు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అవి ఏమిటంటే, మహిళలు చాలామంది నిద్రపోయేటప్పుడు జుట్టు విరపోసుకుని పడుకుంటారు. అలా కాకుండా జడల్లుకుని లేదా ముడి వేసుకుని నిద్రించాలి. ఇంటి ఇల్లాలు మాటి మాటికి ఇల్లు ఓడవకూడదు. సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు అంటే వాకిలి తలుపులు తెరిచి ఉంచాలి. సంధ్యా సమయంలో లక్ష్మి ఆగమనం ఉంటుందంట. ఆ విధంగా చేస్తే మన ఇంటికి లక్ష్మిని ఆహ్వానించినట్టే. నిద్రపోయే ముందు నిద్ర లేచిన వెంటనే పొరపాటును కూడా అద్దాన్ని చూడకూడదు. ఆఫ్ చేసి ఉంచిన గ్యాస్ స్టవ్పై ఎటువంటి పాత్రలు ఉంచకూడదు. అలాగే ఉదయం లేవగానే ఇంటి ఇల్లాలు పళ్ళు తోముకోకుండా గ్యాస్ స్టవ్ అంటించకూడదు. చీపురు పట్టుకుని ఇల్లు తొడవకూడదు. ఎందుకంటే గ్యాస్ పొయ్యి చీపురు అనేది లక్ష్మీ స్వరూపం అంటారు. పళ్ళు తోముకోకుండా ఆ పనులు చేయటం వల్ల అమ్మవారిని అవమానించినట్టు, లక్ష్మీ అమ్మవారిని అవమానించినట్టు అని చెప్తారు పెద్దలు. గట్టిగా మాట్లాడే వ్యక్తులపై రాహు యొక్క చెడు ప్రభావం ఉంటుందట. నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు కడగకుండా అలానే ఉంచటం దరిద్రానికి హేతువట. దరిద్రమ మాట ఎలా ఉన్నా కానీ బొద్దింకలు మరో ఇతర క్రిమికీటకాలన్నీ పాకటం వల్ల అనారోగ్యానికి దారితీస్తుంది. రెండు రకాలుగా మంచిది కాబట్టి పాత్రలు కడుక్కొని శుభ్రంగా నిద్రపోవటం వల్ల మంచిది ఆరోగ్యానికి, ఇంటికి కూడా. స్నానం చేసేటప్పుడు ఒక కాలితో మరో కాలిని రుద్దటం వలన పేదరికం వస్తుందట. గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టేవారి కోరికలు నెరవేరవట. గుడికి వెళ్ళేటప్పుడు గంట కొట్టినట్టయితే స్వామివారికి మన ఆగమనం తెలియపరిచినట్లు. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు పొరపాటును కూడా ఆ పని చేయకూడదు. మనసులో కోరికలు నెరవేరవని చెప్తారు. ఇదంతా పండితులు చెప్పే విషయాలు. ఇవన్నీ మంచి విషయాలని మీతో షేర్ చేసుకున్నాను. తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తారు కదా. మీరు ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆచరించి చక్కని మంచి మార్గంలో నడవాలి. అలాగే ఇలా నచ్చినట్టయితే మీ లైకుల ద్వారా నేను ఇంకొన్ని మంచి విషయాలు సేకరించి మీతో నేను షేర్ చేసుకోగలుగుతాను. తప్పకుండా లైక్ చేస్తారు కదా. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.